ధనురాశి వారికి గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈ వారం వైద్యులను సంప్రదించడం, వైద్యుల సలహాలు, సూచనలు పాటించడం చేస్తారు. ఆరోగ్యంపై కొంతవరకు శ్రద్ధ కూడా వహిస్తారు. సమయాన్ని చక్కగా ఉపయోగించుకొని, సద్వినియోగపరుచుకొని మంచి లాభాలు కూడా ధనురాశి వారు సంపాదిస్తారు. ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా ఈ వారం అన్ని వర్గాల వారు ధనురాశి వారు ఎవరుతున్నారో అందరికీ కూడా చక్కగా ఆర్థికపరంగా బాగుంటుంది. కింది స్థాయి ఉద్యోగ వర్గాల వారికి కానీ, సహ ఉద్యోగులకు కానీ కావాల్సినటువంటి సహకారాన్ని కూడా వీరు అందిస్తారు. అనుకున్నటువంటి లక్ష్యాలు కూడా అతి సులువుగా సాధిస్తారు. ఇక వీరు ఎప్పుడైతే కుటుంబం సహాయం అవసరమవుతుందో అప్పుడు ధనురాశి వారికి కుటుంబ సభ్యులు సహాయం చేయకపోవడం వల్ల ఈ వారం కొంతవరకు వీరు ఒంటరి పోరు చేయాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి. దీనికి ముందుగా సిద్ధంగా ఉండడం ధనురాశి వారికి చాలా మంచిది. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విషయాలకే గొడవలు పెద్దగా అయ్యే పరిస్థితి కూడా అధికంగా ఉంది. కావున ధనురాశి వారు వివాహితులు ఎవరైతే ఉన్నారో వారు కొంతవరకు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ధనురాశి వారు అందరూ కూడా స్నేహితులతోటి సంభాషణ చేసేటప్పుడు కానీ, బంధుమిత్రులు కలిసినప్పుడు వారితో సంభాషణ చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. ప్రధానంగా వీరు మాట్లాడే మాటల వల్ల ఎదుటి వ్యక్తులతోటి వాగ్వివాదాలు, గొడవలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ధనురాశి వారు ఈ విషయం పట్ల కొంత శ్రద్ధ వహించాలి. పరిహార విషయానికి వస్తే ధనురాశి వారు ఈ వారం ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించడం కానీ లేదా శుభకార్యాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ ఈ వారం జరిగే అవకాశం పుష్కలంగా ఉంది. జీవిత భాగస్వామి కొరకు విలువైన వస్తువులు కొనుగోలు కూడా చేస్తారు. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి మకర రాశి వారికి ఎవరికైతే ఇబ్బందులు అధికంగా ఉన్నాయో అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి వీరికి సహాయం చేయడం వల్ల ఆ సమస్య నుంచి కూడా ఈ వారం మకర రాశి వారు బయటపడతారు. ఇక ఉన్నతాధికారులు వీళ్ళు దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా గుర్తిస్తారు. సహోద్యోగుల సహకారం కూడా మకర రాశి వారి ఉద్యోగ వర్గం వారికి పుష్కలంగా లభిస్తుంది. మకర రాశి మహిళలు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఈ వారం వారికి ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం కానీ, ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారం కానీ అందే అవకాశం కూడా పుష్కలంగా ఉంది. తొందరగా డబ్బు సంపాదించాలి, దీనికోసం ఏ అవకాశం వచ్చినా సరే ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచన మకర రాశి వారి మనసులో ఏదైతే ఏర్పడుతుందో దాన్ని కొంచెం దూరంగా ఉంచే ప్రయత్నం చేయడం, డబ్బు సంపాదన నీతి నిజాయితీగా సంపాదించాలి, కష్టపడి సంపాదించాలి అన్నటువంటి ఆలోచన చేయడం ఈ వారం మకర రాశి వారికి మంచి పరిహారంగా, మంచి సూచనగా కూడా చెప్పవచ్చు. ఇక మకర రాశి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా ఆంజనేయ స్వామి వారిని ప్రతినిత్యం పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఏదైనా విలువైన పత్రాల మీద సంతకాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ పత్రాలను పరిశీలించేసి సంతకం చేయడం లేదా నిపుణుల సలహాలు తీసుకుని సంతకం చేయడం చాలా మంచిది. భవిష్యత్తు గురించి ఈ వారం కుంభరాశి వారు ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు. ఆర్థిక భారం కూడా ఈ వారం వీరికి అధికంగా ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకోవడం ప్రధానంగా ఈ వారం కుంభరాశి వారికి చాలా మంచిది. స్నేహితులతోటి కొంతవరకు సమయాన్ని వెచ్చిస్తారు, ఆనందంగా స్నేహితులతోటి గడుపుతారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొంతవరకు ఈ వారం వీరికి ఆందోళన కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో మాత్రం కుంభరాశి వారు ఈ వారం విజయాలు సాధిస్తారు. గత కొంతకాలంగా స్థిరాస్తి సంబంధిత విషయాల్లో ఎవరికైతే ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా కొద్దిగా కృషి చేసుకుంటే కుంభరాశి వారు వాటన్నిటిని కూడా చక్కగా పరిష్కరించుకుంటారు. వాటి వల్ల కూడా వీరికి మంచి లాభాలు కూడా చేతికంతాయి. ఇక కుంభరాశి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ఈ వారం అంతా కూడా ప్రతి ఒక్కరూ లక్ష్మీ అమ్మవారిని ప్రతినిత్యం పూజించడం, లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించడం కుంభరాశి వారికి చాలా మంచి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ప్రతి పనుల్లో కూడా వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. ఇంటా బయట కూడా తులారాశి వారికి చికాకులు అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు ముందుకు సాగవు. పెట్టుబడుల్లో వీరికి కాస్త నిరుత్సాహం అధికమవుతుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు కాస్త నిరాశజనకంగా గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులకు కూడా ఒత్తిడులు అధికమవుతాయి. విద్యార్థులకు కొన్ని అవకాశాలు అందినట్టే అంది చేజారవచ్చు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. కావున ఈ విషయాల పట్ల మహిళలు జాగ్రత్త వహించాలి. విషయాల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు గ్రస్తి అంత అనుకూలంగా లేదు. ప్రధానంగా ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. తులారాశి వారికి వడకాసుపచ్చ రంగు, గులాబీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారో ఈరోజు ఇంటర్వ్యూలకు లేదా పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయాలు సాధించే అవకాశం పుష్కలంగా ఉంది. సంఘంలో ఎనలేని గౌరవం కూడా ఈరోజు వృశ్చిక రాశి వారికి దక్కుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు అనుకూల వాతావరణం నెలకొంటుంది. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుస్తుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. ఇక మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు గోచార గ్రహ రీత్యా గ్రస్తి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి వారికి వడకాసుపచ్చ రంగు, గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలకు కూడా ఈరోజు ఈ రాశి వారు హాజరవుతారు. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారం వారు వ్యాపారంలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగ వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారికి కూడా అరుదైన అవకాశాలు కొన్ని దగ్గరకు వస్తాయి. సినీ టీవీ కళాకారులు నూతన అవకాశాలను దక్కించుకుంటారు. విద్యార్థులు కూడా ఈరోజు అనుకూల ఫలితాలు రావడం వల్ల ఆనందంగా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తారు. ఇక మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మొత్తం మీద ధనురాశి వారికి గోచార గ్రహ రీత్యా ఈరోజు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. చేస్తున్న పనులు విజయాల శాతం కూడా అధికంగా ఉంటుంది. ధనురాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు నూతన రుణ ప్రయత్నాలు అధికం చేస్తారు. రుణదాతల నుంచి ఒత్తిళ్లు కూడా ఈరోజు మకర రాశి వారికి కాస్త అధికంగా ఉంటాయి. వ్యాపారం వారికి వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వారు విధుల్లో అప్రమత్తత పాటించడం చాలా మంచిది. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి చికాకు కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. సినీ కళాకారులు కూడా కొన్ని అవకాశాలను చేజార్చుకుంటారు. విద్యార్థులకు కూడా ఒడిదుడుకులు అధికమవుతాయి. మహిళల కుటుంబ విషయాలపై శ్రద్ధ చూపుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. మొత్తం మీద మకర రాశి వారికి ఆర్థిక విషయాల్లో మాత్రం కొంతవరకు ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మిగిలిన విషయాల్లో కొద్దిగా కృషి చేసుకుంటే విజయాలు వరిస్తాయని చెప్పవచ్చు. మకర రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం ఈరోజు అన్ని విధాలా కూడా చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి ప్రయాణాలు ఆకస్మికంగా చేస్తారు. బంధువులతోటి స్నేహితులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారికి కలహాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు కూడా కుంభరాశి వారికి అధికమవుతాయి. ఔషధ సేవనం కూడా తప్పదు. సేవ ధార్మిక కార్యక్రమాల్లో ఈరోజు వీరు కాస్త ఆసక్తి చూపుతారు. ఒక సమాచారం ఏదైతే కుంభరాశి వారికి అందుతుందో అది కొంతవరకు నిరుత్సాహం కలిగిస్తుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో పెట్టుబడులు అంతగా సమకూరవు. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. సినీ కళాకారులకు కూడా ఈరోజు ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ తమ లక్ష్యాలు అందుకోలేరు. మహిళలకు ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో అనుకున్న లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు పసుపు రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా సూర్యారాధన చేయడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారి పనులన్నీ కూడా చకచక పూర్తి చేస్తారు. ఊహించిన విధంగా బంధువుల తోడ్పాటు కూడా ఈరోజు మీనరాశి వారికి లభిస్తుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు అభివృద్ధి పదంలో సాగుతాయి. ఉద్యోగవర్గాల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి పదవులు దక్కుతాయి. సినీ టీవీ కళాకారులకు పురస్కారాలు సన్మానాలు మంచి అవకాశాలు కూడా వీటిని వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం లభించడం చేత ఆనందంగా గడుపుతారు. మహిళలు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మొత్తం మీద మీనరాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా యోగదాయకంగా ఉండడం చేత అనుకున్న పనులు విజయాలన్నీ కూడా సాధిస్తారు. మీనరాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. విన్నర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి గోచార గ్రహ రీత్యా ఈరోజు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు మంగళవారం కావున కుజగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో కుజగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ఎవరైతే ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఎవరైతే తీసుకోవాలని చెప్పనుకుంటారో శుభకరం కార్యక్రమంలో నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు ఎటువంటి జాగ్రత్తలు రేపు ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశంతో పాటుగా ప్రధానంగా రేపు ద్వాదశ రాశుల వారు చేయబోయే కార్యక్రమంలో విజయాల శాతం వారికి ఏ మేరకు ఉంటుంది, అపజయాల శాతం ఏ మేరకు ఉంటుంది, దీనికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా జ్యోతిష్ శాస్త్రరీత్యా ఆత్మవిశ్వాసం లోపించడానికి చేయాల్సిన పనులు వాయిదా వేయడానికి ఏ గ్రహాలు కారణమవుతుంటాయి అన్న అంశం. దీన్ని ఏ విధంగా గుర్తించి ఎటువంటి పరిహారాలు పాటించవచ్చు అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా చేతికి అందాల్సిన డబ్బు ఎంత ప్రయత్నం చేసినా చేతికి అందకుండా ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశం.